ఆస్తుల కోసం, అంతస్తుల కోసం అమ్మానాన్నలను అయిన వాళ్ళను దూరం చేసుకుంటున్న ఎన్నో కుటుంబాలకు ఈ చిత్రం అంకితం చేస్తూ మీ గురు. అదే ఇటు ఇటు అది పద. ఇప్పుడే చేరాను, ఇంటి దగ్గరే ఉన్నా. వాడి విషయం ఏంటో రాబావా, రా. కనుక్కొని చూడుకో ఒకసారి మీ బామ్మర్ది. వాడు ఏం చేస్తున్నాడు చూసినావు? వాడు ఏం చేస్తున్నాడు? అన్ని దమాకులేని పనులు చేస్తున్నాడు. చూడుకో ఒకసారి మీ బామ్మర్ది ఏం చేస్తున్నాడు. ఎవరెవరు వాడిని వచ్చినా ఒకసారి ఒకసారి చూడుకో బావా, ఏం చేస్తున్నాడు వాడు అసలు? ఎవడు చెప్పినా వింటలేదు బావ. మా పరువు మొత్తం చిక్కనా కొడుకు. పోగొడుతున్నాడు బావా. ఏం చేస్తున్నాడు? వాడి వల్ల బావా, నీ వల్ల మేము చెప్పు ఇప్పుడు వాడికి. ఉండలేకపోతున్నాం బావా, తలెత్తుకోలేకపోతున్నాం. ఓకే ఓకే. ఇంట్లో ఉండాలా లేక ఎక్కడికైనా వెళ్ళిపోవాలి బావా. రేయ్ సిద్ధు, ఇది రేయ్ ఒక్క సిద్ధు. ముద్ద తిను. తిను తిను. ఓకే, వెరీ గుడ్. రేయ్ సిద్ధు, నిన్నేరా పిలిచేది. చెప్పు బావా. నీతో 5 minutes పర్సనల్గా మాట్లాడాలిరా. ఓకే బావా, కానీ ఒక 10 minutes వెయిట్ చేయ బావా ప్లీజ్. ఇప్పుడు చెప్పు బావా. ఇక్కడ కాదురా, ఓ పీస్ఫుల్ ప్లేస్లో మాట్లాడాలి. ఓకే బావా. రేయ్ సిద్ధు, వాడెందుకురా? ఎక్కడైనా గుండె లేకుండా శరీరం పనిచేస్తుందా బావా? నో. నా గుండె బావా వాడు. నా ప్రాణం. నా సర్వస్వం బావా వాడు. వీడికి ఏదో అయింది. అర్జెంటుగా కనుక్కుంది. లేకపోతే ఇక అంతే. ఏమైందిరా సిద్ధు నీకు? ఇంత ఫూలిష్గా బిహేవ్ చేస్తున్నావు. ఎవడరా వాడు? వాడి డ్రెస్సు.
అసలు వాడు ఎవడో తెలుసా బావా? అసలు వాడు ఎక్కడ ఉంటాడో తెలుసా బావా? శ్మశానంలో ఉండేవాడితో నీకు పనేంట్రా? ఇక్కడ ఏం జరుగుతుందిరా సిద్ధు? అసలు ఏం జరిగిందిరా? అరే పెద్దోడా, ఏందిరా ఆలస్యం? పొద్దుపోయే ఎలా అవుతుంది? అయినా ఇంకెవరు వచ్చట్లేదు, కానిండిరా. రే బాబు, రే ఒకసారి అట్రా, కొంచెం హెల్ప్ చేయొచ్చి. అటు పక్కరా. పెద్దన్నయ్య రెండన్నయ్య కానిద్దాం. ఏం కానిద్దాం రా? ఏం కానిద్దాం? ఏదో కానిద్దామంట. అన్నయ్య, నాన్న అన్నయ్య. ఎవడికిరా నాన్న? ఎవడికి నాన్నట? నాన్న మాకు తెలియదు మరి వాడు నాన్నని. వీడు ఒక్కడికే నాన్న అయినట్టు. చెత్త నా కొడుకు, చెత్త నా కొడుకు. చెప్పు విజయ్. ఇంకా కాలేదు, అలా మాట్లాడు. అవగానే వచ్చేస్తారు. ఇంకెలా మాట్లాడాలి? ఇంకెలా మాట్లాడాలి? ఈ నా కొడుకు నిన్నొక్కడనే చదివించినాడు, మమ్మల్ని పొలం పడికి పంపినాడు. లుచ్చ నా కొడుకు, థూ లుచ్చ నా కొడుకు. ఏ లాయరు, మొత్తం వాడికే రాసి, మొత్తం వాడికే రాసి. లుచ్చ నా కొడుకు, లుచ్చ నా కొడుకు. ఏ దరిద్రం మనం చూడలేం. పదరాబే పద. అజయ్ సారీ.
ఎందుకన్నయ్య రండన్నయ్య కానిద్దాం. అవన్నీ ఇప్పుడే కావాలి, ఇక్కడే తెలాలి, ఇక్కడే తెలాలరా. నువ్వు ఆగన్నయ్య, నేను మాట్లాడు. అరే మేమంతా కష్టపడి పొలం పని చేసి నేను చదివించావురా. మా రక్తం దారపోసి చదివించావురా. అవన్నీ ఇప్పుడే తేలాలి, ఇక్కడే తేలాలి. అన్నయ్య మీరే చదివించారన్నయ్య నన్ను. ఇప్పుడు నేనేం చేయాలో చెప్పండి అన్నయ్య. ఏముంది, నాన్న నీకు రాసిచ్చిన 50 ఎకరాలు ఉంది కదా, మా ముగ్గురు పేరు మీద రాసివ్వు, కానిద్దాం. హలో సార్, అతనికి రాసి ఇవ్వడానికి ఇక్కడ ఏమీ లేదు. ఎందుకు లేదు? 50 ఎకరాలు ఉంది కదా. ఉంది, కానీ ఆ 50 ఎకరాల పొలం మీద మొత్తం హక్కులు ఈయనకు పెళ్ళయ్యాకే వస్తాయి. అవి కూడా ఆ పొలం ఎవరికైనా అమ్మాలన్నా దానం ఇవ్వాలన్నా ఆయన భార్య సంతకం పెట్టేంత వరకు ఆయన ఎవరికి అమ్మడానికి లేదని ఇవ్వడానికి లేదని మీ నాన్నగారు వీలునామా రాయించారు. చాలా మంచి పని చేసినావు అబ్బాయి, చాలా మంచి పని చేసినావు. తిక్క మంచి కుదిరింది నా కొడుకులకు, తిక్క మంచి కుదిరింది. చాలా మంచి పని చేసినారు. వామ్మో వామ్మో, వీళ్ళే ఎమోషన్స్ తగలయ్యా. ఈ దరిద్రం నేను చూడలేనయ్యా. నేను వెళ్ళిపోతే ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతానయ్యో. చూసావన్నయ్య, వీడు పోతూ పోతూ వాడికే రాసిచ్చాడు ఆస్తి మొత్తం కూడా. అరే అరే పెద్దోడా, ఇది అన్యాయం. మీ నాన్నగారు మీ వాట మీకు రాసిండు కదా. రే ముసలి నా కొడుక, నీకెందుకురా? పో ఇక్కడి నుంచి, పో నా కొడక, పో ఇక్కడి నుంచి పో. నేను పోతానురా, నేను పోతాను. మీరు నాశనే పోతారా వానికి అన్యాయం చేస్తే? ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? మన ఇంటి పెద్ద అన్నయ్య ఆయన, మన ఇంటి బాగోగులు చూసేవాడు అన్నయ్య. వద్దు చిన్నయ్య, లేచినయ్యా, లేచినయ్యా, నువ్వు బాగుండాల్సినయ్యా, లేచినయ్యా, నీకేమి కాదు. నా ఆయుష్ పోసుకొని కూడా నువ్వు చల్లగా ఉండాల్సినయ్యా. నువ్వు చచ్చిపోయి మంచి పని చేసిండు. లేకుంటే ఈ నా కొడుకులే చంపేస్తోళ్ళు, చంపి పారేస్తోళ్ళు. ఈ నా కొడుకుల ప్రవర్తన వల్ల, వీళ్ళు చేసిన విధవ పనుల వల్ల వీరి చావు కూడా ఊళ్ళో వాళ్ళు ఎవరు చూడకుండా అయినారు. చివరకు బంధువులు కూడా రాకుండా అయినారు. చిన్నయ్య, నువ్వు బాగుండాలి. ఈ దరిద్రాన్ని నేను చూడలేను. వీళ్ళు నాశనమే పోతారు, వీళ్ళు గుబులపడిపోతారు. చిన్నయ్య, నేను ఉండలేను ఇక్కడ, నేను పోతా. చూస్తున్నావు కదన్నయ్య, ఈ నా కొడుకు చేసిన పనికి ఆ ముసలి నా కొడుకు ఏమంటున్నాడో. ఛీ! పదాన్నయ్య పోదాం, ఇక్కడి నుంచి పోదాం పదాన్నయ్య. వీడి వేషాలు, ఆస్తి మొత్తం వాడికే రాసించి మనకేమో అన్యాయం చేశాడన్నయ్య వీడు. కనీసం కొడుకులన్న కృతజ్ఞత కూడా లేకుండా చేశాడు. వీణా అన్నయ్య మనం నాన్న అనేది, వీణా. వదులురా, వదులు. పదన్నయ్య పోదాం, పదా. ఆస్తి మొత్తం వాడికే చేశాడు, మనకి అన్యాయం చేశాడు కదన్నయ్య. లే కొడరా నువ్వు. లేరా, లే. ఆస్తి మొత్తం నీకే రాసిస్తాను. అక్కడ నాన్నయ్యా,
జరిగిందని కనీసం మీ అన్నయ్యలు చెప్పలేదు, కనీసం నువ్వు కూడా చెప్పలే కదరా. ఏమని చెప్పను బాబు, ఏమని చెప్పను? కన్నతని శివాన్ని కాటిలో వదిలేసిల్లారని చెప్పను. ఆస్తుల కోసం సొంత తమ్ముని అర్ధాంతరంగా వదిలేసిల్లారని చెప్పను. ఏమని చెప్పను బాబు, ఏమని చెప్పను? ఎక్స్ట్రీమ్లీ సారీ. విషయం తెలియక నీ గురించి తప్పు అర్థం చేసుకున్నాను. ఆ లుచ్చా నా కొడుకుల మాట విని నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను రా. నువ్వు చేసేది 100% కరెక్ట్ రా, 100% కరెక్ట్ రా సిద్ధు. విలువలు లేని ఆ లుచ్చా నా కొడుకుల కన్నా విలువలు తెలిసిన వీడేరా నీకు నిజమైన అన్నయ్య, వీడే. సారీ బాస్, సారీ. నీ గురించి తెలియక తప్పుగా అర్థం చేసుకున్నా. ఐ లవ్ యూ బాస్. పద వెళ్దాం. Hmm.